నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు ఈ వీడియో గోల్డ్ ఆల్ టైమ్ హైకి చేరడం జరిగింది. ఎవరైతే ఈ వీడియో చూస్తారో ఒక పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకోండి. investing.com ఒక వెబ్సైట్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. లెఫ్ట్ సైడు మార్కెట్స్, కమోడిటీసు, గోల్డ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇవన్నీ మీకు దీంట్లో చూపిస్తూ ఉంటాం. ఇప్పుడు మనం వీడియో చేసే టైంకి 16/9/2025 రాత్రి ఆల్ టైమ్ హైక్ పోవడం జరిగింది. 3728.32 డాలర్లు ఔన్స్ బంగారం. డే హై కూడా అదే 3728.32. ఈ డే హై, ఇయర్లీ హై రెండు హైలు ఉన్నప్పుడు ఆల్ టైమ్ హై, న్యూ హై. మళ్ళీ తగ్గినప్పుడు ఏదైతే ఆల్ టైమ్ హై ఉందో దీన్ని దాటి మళ్ళీ ఇప్పుడు 31/28 ఉంది. సపోజు ఇవాళ 16వ తారీఖు 17వ తారీఖు అమెరికాలో వడ్డీ రేట్ల డెసిషన్ ఉంది. మన ఇండియన్ టైమింగ్స్ ప్రకారం 17వ తారీఖు రాత్రి 12 గంటలకి అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల అనౌన్స్మెంట్ ఉంటుంది. 25 బీపీఎస్ పాయింట్లు, 25 నుంచి 50 పాయింట్లు తగ్గిస్తారనేది వార్త. ఆల్రెడీ ఆ మార్కెట్లో న్యూస్ వచ్చేసింది కాబట్టి ఎప్పుడైతే వడ్డీ రేట్లు తగ్గుతాయో గోల్డ్, సిల్వరు పెరుగుతాయి అన్నమాట, బులియన్ మార్కెట్. దాంతో ఇప్పుడు గోల్డ్, సిల్వరు ఆల్ టైమ్ హైకి వెళ్ళింది. జనరల్గా వడ్డీ రేట్లు అనౌన్స్మెంట్ జరిగిన తర్వాత జరిగేటటువంటి ఏదైతే ఉందో వడ్డీ రేట్లు తగ్గిస్తే గోల్డ్ పెరుగుతుంది. వడ్డీ రేట్లు న్యూట్రల్గా ఉంచినా, వడ్డీ రేట్లు పెంచినా గోల్డ్, సిల్వర్ పడే అవకాశాలు ఉంటాయి. కానీ ఇప్పుడు ముందే అనౌన్స్మెంట్ జరిగిపోయింది 25 పాయింట్ల, 50 పాయింట్ల. అందుకని మార్కెట్లో గోల్డ్ ఆల్ టైమ్ హైకి ఏ రోజుకి ఆ రోజు ఎప్పటికప్పుడు హైకి వెళ్ళటం జరుగుతుంది. ఇక్కడ మనము 1,14,000కి గోల్డ్ చేరటం జరిగింది. 24 క్యారెట్స్ గోల్డ్ ఇప్పుడు 1,13,896, 1,14,000 టచ్ చేసి ఇప్పుడు తులం గ్రాము 11,390 రూపాయలు ఉంది. ఇప్పుడు మనం వీడియో చేసే టైంకి లైవ్లో. ఇక మనం ఏం చూడాలి, ఏదైతే ఉందో రేపు 17వ తారీఖు నైటు అర్ధరాత్రి 12 గంటలకి అనౌన్స్మెంట్ జరుగుతుంది. 18వ తారీఖు పొద్దున్నే, అంటే వాళ్ళ మంగళవారం వీడియో చేసే టైంకి బుధవారం, గురువారం ఉదయం పేపర్లో వస్తుంది. మామూలుగా అన్నీ కూడా అప్డేట్ అవుతాయి. అప్పుడు న్యూట్రల్గా ఉందా, న్యూట్రల్ లేదు అంటే అనౌన్స్మెంట్ అయితే ముందే అనౌన్స్మెంట్ జరుగుతుంది. 25 పైసలా 50 పైసలు అనేది. 25 పైసలు తగ్గిస్తే ఎంత గోల్డ్ పెరుగుద్దా పడుతుందా, లేకపోతే 50 పైసలు తగ్గిస్తే గోల్డ్ మీద ఎలా ఉంటుంది ఎఫెక్టు. అయితే నా ఉద్దేశ ప్రకారం, నా సూచన ప్రకారం, నా అభిప్రాయ ప్రకారం ఆల్రెడీ గోల్డ్ పెరిగింది కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ జరిగే అవకాశాలు ఉంటాయనేది. ఎందుకంటున్నంటే మీరు ఇక్కడ కనుక టెక్నికల్ కనుక చూసినట్లయితే ఓవర్ బాట్లో ఉందన్నమాట. ఇప్పుడు ఏదైతే మీరు ఐడియా ఉంది అంటే ఇక్కడ మనము ఇన్ట్రేడింగ్ వ్యూ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్తే మనము గోల్డ్ గ్రాఫ్ని చెక్ చేస్తే ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి, అంటే ఎంఏసిడి కానీ ఆర్ఎస్ఐలు కానీ అన్నీ కూడా ఓవర్ బాట్ పొజిషన్లో ఉన్నాయి. ఎప్పుడైతే ఓవర్ బాట్ పొజిషన్లో ఉన్నాయో గోల్డ్ ఆటోమేటిక్గా ఎక్కడో ఒక దగ్గర ఫాల్ అయ్యే అవకాశాలు ఉంటుందన్నమాట. అయితే ఇది టెక్నికల్ ప్రకారం. కానీ ఈ టెక్నికల్ కూడా మనకి రేపు వడ్డీ రేట్ల డెసిషన్ బట్టి ఎప్పుడైనా కానీ గ్రాఫ్ ఏం చెప్తుంది, సింపుల్గా పెరుగుతూ ఉంటే గ్రాఫ్ పెరుగుతూ ఉంటుంది, ధర తగ్గుతూ ఉంటే గ్రాఫ్ కూడా తగ్గుద్ది. అయితే రేపు వడ్డీ రేట్ల డెసిషన్ బట్టి గ్రాఫ్ అంటే ఫాల్ అయితేనో గ్రాఫ్ కిందికి చూపిస్తుంది. ఇంకా పెరిగింది అనుకోండి మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర ప్రాఫిట్ బుకింగ్ జరగాలి. ఎందుకంటే వితిన్ 1 మంత్ లోపులోనే చాలా పెరిగింది. ఇప్పుడు మన గ్రాఫ్ని కనుక గమనించినట్లయితే, ఈ వాల్యూమ్ కూడా గమనించినట్లయితే వాల్యూమ్ మామూలుగా జరగట్లేదు. ఇన్నాళ్ళు జరిగేది ఒక ఎత్తు, ఈ మధ్య కాలంలో డైలీ జరిగేటటువంటి వాల్యూమ్ ఒక ఎత్తు. అందుకని ఇవన్నీ కూడా అంటే ఎవరైతే కొనుక్కుంటూ పోతున్నారో వాళ్ళంతా ఎక్కడో ఒక దగ్గర సెల్ చేయాలి, ఎక్కడో ఒక దగ్గర ప్రాఫిట్ బుకింగ్ చేయాలి. ఇక్కడ మనం వరల్డ్ మార్కెట్లు కనుక ఈ చూస్తే ఇది అనమాట, అంటే 77.18లో చూపిస్తుంది. ఏది ఆర్ఎస్ఐ అది ఓవర్ బాట్లో ఉంది. ఎంఏసిడి ఇప్పుడు ఏదైతే హిస్టోగ్రామ్ ఉందో టాప్లో ఉంది. మన ప్రైస్ లైన్ ఏదైతే ఉందో డైవర్జెన్స్కి వచ్చేటట్టు ఉందన్నమాట. అంటే బాగా పీక్ వెళ్ళిపోయి డైవర్జెన్స్లో ఉంది. ఎవరికైతే ఇండికేటర్స్ ఐడియా ఉంటుందో అది చూడొచ్చు. అయితే ఇవన్నీ ఎప్పటి నుంచి, ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. 33.92 డాలర్లో స్టార్ట్ అయింది బయింగ్. అది ఎప్పుడు 20 ఆగస్టు. అక్కడి నుంచి కంటిన్యూగా పెరుగుతూ జరిగింది. 33.92 డాలర్లు అంటే 3,400 అనుకోండి ఉదాహరణకి. ఇప్పుడు 37.20 డాలర్లో నడుస్తుంది. అంటే $320, అదొక 8, $328 ఇంటూ 30 రూపాయలు. ఆ లెక్కనేస్తే 328, $1 ఇండియన్ కరెన్సీకి మన దగ్గర అనమాట 338 ఇంటూ 30 రూపాయలు కనుక కౌంట్ చేస్తే 10,140 రూపాయలు పెరగడం జరిగింది. అంటే గ్రాముకి
అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది, తులానికి వచ్చేటప్పటికి 10,000, తులానికి 100 గ్రాములకు వచ్చేటప్పటికి ₹1,00,000 అన్నమాట. ఇది మనం చూడాలి. ఇకపోతే ఇప్పుడు మీకు చెప్పేది ఏంటిది అంటే, ఎవరైతే కొనదలుచుకున్నారో ఇది అబ్జర్వ్ చేస్తూ investing.comలో ఇప్పుడు ఎల్లుండి తర్వాత మనకి అంటే గురువారం తర్వాత అక్కడ ఏదైతే చేంజెస్ ఉన్నాయో డాలరు, గోల్డ్ investing.comలో అబ్జర్వ్ చేసి అదొకటి కరెంట్ అఫైర్స్ చూసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది. అయితే ఇప్పుడు 1,14,000 ఉంది కాబట్టి ఎక్కడో ఒక దగ్గర అయితే ప్రాఫిట్ బుకింగ్ కరెక్షన్ జరిగే సూచనలు అనేది నా ప్రకారం. మీకు తగ్గుద్దా లేదా, తగ్గి మళ్ళీ పెరుగుద్దా అంటే తగ్గితే మళ్ళీ తర్వాత ఎప్పుడైనా పెరుగుద్ది, కానీ ఎంతవరకు తగ్గుద్ది అనేది కూడా చూడాలి. ఒక 10% తగ్గితే తగ్గొచ్చు, అంతే తప్ప మరి ఎక్కువ తగ్గటం అనేది మరి ఎంతవరకు అనేది ఈ వడ్డీ రేట్ల డెసిషన్ని బట్టి ఉంటుంది అన్నమాట. ఎప్పుడు పావలానా 50 పైసలా మార్కెట్ ఇప్పుడు అనటం 75 పైసలు కూడా అంటారు. అది ఎంతవరకు నిజము, ఎంతవరకు అయింది కాదు, మార్కెట్ వార్తలు వేరు, అసలు నిజంగా వడ్డీ రేట్లు తగ్గించేది వేరు. అదంతా కూడా మనకి 16, 17 అంటే 17 వాళ్ళకి అంటారు, మనకి 17 అర్ధరాత్రికి అనౌన్స్మెంట్ జరుగుతుంది. అంటే మనకి తెలిసేటప్పటికి మార్కెట్లు ఉండవు. ఎందుకు అంటే రేపు 17వ తారీఖు వాళ్ళు అనౌన్స్మెంట్ చేసేది 12 గంటలకి, కానీ మన మార్కెట్లు క్లోజ్ అయ్యేది కమోడిటీస్ మార్కెట్ 11:30కే క్లోజ్ అవుతుంది నైటు. అంటే ఏంది, తెల్లవారి గురువారం ఉదయం 9 గంటలకి మన మార్కెట్లు ఓపెన్ అవుతాయి. ఏది కమోడిటీస్, గోల్డ్, సిల్వర్. అంటే 9 గంటల లోపల ఏం జరుగుద్ది, అక్కడ 12 గంటలకి అనౌన్స్మెంట్ జరిగినాక మళ్ళీ అక్కడ అమెరికా మార్కెట్లు కూడా క్లోజ్ అవుతాయి, వరల్డ్ మార్కెట్లు అన్నీ క్లోజ్ అవుతాయి. ఏది investing.com కూడా ఆగిపోతుంది. మళ్ళీ ఎప్పుడు మన ఇండియన్ టైమింగ్స్ ప్రకారం 4:30కే ఉంటుంది. అక్కడ మళ్ళీ తెల్లారుజామునకి మళ్ళీ వరల్డ్ మార్కెట్లు నడుస్తూ ఉంటాయి. మన ఇండియన్ మార్కెట్స్ టైమింగ్స్ ప్రకారం 4:30కి స్టార్ట్ అవుతుంది. ఈ 4:30కి స్టార్ట్ అయింది 9 లోపల, అంటే అక్కడ గ్రాఫ్ మీకు చూపించడానికి నేను చెప్పేది. 9 గంటలకు కాగానే ఈ గ్యాప్ అప్ అన్న అయింది, గ్యాప్ డౌన్ అన్న అయింది, న్యూట్రల్ అన్న అవుతుంది. అదంతా ఎప్పుడు గురువారం ఉదయం 9 గంటలకి. అంటే రేపు మనం రాత్రికి క్లోజ్ అయ్యేది ఏదైనా జరగవచ్చు. అంటే ఒక $100 పైకన్నా పోవచ్చు, ఒక $100 కిందికి కూడా రావచ్చు. అదంతా కూడా అంటే ఇప్పటి వరకు ఏదైతే ఉందో ఆ ఈవెంట్ కోసము కంటిన్యూగా పెరగటం జరిగింది. ఆ ఈవెంట్ అయిపోయినాక అంటే ఇది ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ అనే ఈవెంట్ అయిపోయినాక ఆటోమేటిక్గా ఇందులో ఏవో చేంజెస్ ఉంటాయి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే దయచేసి కాల్ చేయవద్దు, మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఇదే గోల్డ్ మీద మీరు కావాలి అనుకుంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయటం కానీ డిస్కస్ చేయటం కానీ మనం చూడొచ్చు. థ్యాంక్ యూ. సెలవు. ఇదంతా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ మాత్రమే. థ్యాంక్ యూ.